గత ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేతలు ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్ కి దూరంగా ఉంటున్నారు. వ్యక్తిగత కారణాలతో కొందరు, అసంతృప్తితో మరికొందరు ప్రస్తుతం ఇంటికే పరిమితమవుతున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రచారంలో గ్లామర్ స్టార్స్ కనపడకపోవడంతో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం గ్లామర్ తారలు కనబడడం లేదు. పార్టీ సీనియర్ నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు వారు ప్రచారం చేస్తే చాలు తమ అభ్యర్థి తప్పకుండా గెలుస్తారనే ధీమా ఉండేది. ఆ నేతల ఉపన్యాసాలు ఓటర్లను ఎంతగానో ఆకట్టుకునేవి, ఓటర్లలో ఆలోచనలు రేకెత్తించేవి. ప్రస్తుతం దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎంతో అవగాహన కలిగిన నాయకులు క్యాంపెయిన్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అడ్వాణి పేరు అసలు ప్రచార విభాగంలో చేర్చనే లేదు. ఒకప్పుడు ఆయన అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత 2వ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో నెంబర్ 2 స్థానానికి పనిచేసిన ఆయన ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన జీవితంలో ఒక్కసారైనా ప్రధాని పదవిని చేపట్టాలని కోరుకున్నారు. కానీ ఆయన కోరిక మాత్రం నెరవేరలేదు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమా హేమీలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్లో కీలకమైన సమాజ్వాదీ పార్టీ ముఖ్య నేత ములాయం సింగ్ యాదవ్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఆయన కోడలు అఖిలేష్తో ఏర్పడిన వివాదం వల్ల పార్టీ ప్రచారానికి వెళ్లడం లేదు. అంతేకాకుండా పార్టీలో మరో కీలక నేతగా పనిచేసిన శివలాల్ యాదవ్ కూడా క్యాంపెయిన్లో కనబడడం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. అతి కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారంలో రాహుల్ గాంధీ తప్ప మరెవరూ సీనియర్ నేతలు కనబడడం లేదు. ఆయన తన సొంత నియోజకవర్గమైన జస్వంత్ నగర్కే పరిమితమయ్యారు. గత ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ అమర్ సింగ్, సినీ నటి జయప్రద ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. వీరిద్దరూ గత ఎన్నికల్లో ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు బేని ప్రసాద్ వర్మ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. రామ్నగర్ నుంచి ఆయన కొడుకు రాకేష్ వర్మకు టికెట్ ఇవ్వకపోవడంతో బేని ప్రసాద్ ప్రచారం చేయడం లేదు. గత ఎన్నికల్లో రెయింబౌళ్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలీవుడ్ స్టార్ శత్రుఘ్న సిన్హా ఈసారి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కారణాలు ఏమైనా ప్రచారానికి వన్నె తెచ్చే నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. తమ ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకున్న ఉద్దండులు క్యాంపెయిన్ కి దూరంగా ఉంటున్నారు. దీంతో ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు తమ గెలుపుపై ఆందోళన పడుతున్నారు. అయితే సొంత చరిస్మా కలిగిన నేతలు మాత్రం తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.